ఫిబ్రవరి 28, 1954 రాజమండ్రిలో గురుకులం హాస్టల్లో ఇచ్చినటువంటి ఆ గురుకులం హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇచ్చినటువంటి ఒక సందేశం బాబా చెప్తున్నారు. ఆనెస్టీ అండ్ డ్యూటీఫుల్నెస్ మెసేజ్ టు చిల్డ్రన్. నిజాయితీ తర్వాత కర్తవ్యం నిర్వర్తించడంలో నువ్వు ఉండడం అనేది అది ఎలాగా అని బాబా ఇక్కడ వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తున్నారు. లైట్ హార్టెడ్లీ ఈ ప్లేడ్ మార్బుల్స్ విత్ దెమ్. పిల్లలు కదా, వాళ్ళతో పాటు గోళికాయలు ఆడారు బాబా. యాజ్ ఇఫ్ హీ హిమ్సెల్ఫ్ ఫర్ ఏ యంగ్ బాయ్. ఎలాగా, తనే ఒక చిన్న పిల్లవాడు అన్నట్టుగా వాళ్ళతో పాటు గోళికాయలు ఆడారు. బాబా ఇంక్వైర్డ్. బాబా ఇలా అడిగారు, హూ అమాంగ్ యూ ఈజ్ ద బెస్ట్ సింగర్? మీలో ఎవరు గొప్పగా పాడతారు, మంచి పాట పాడేవాళ్ళు ఎవరు అని అడగానే బాబా ద చిల్డ్రన్ ఇమ్మీడియట్లీ బిగాన్ సింగింగ్. ఒక్కసారి అందరూ పిల్లలు, అంటే ఎవడో ఒకడు కాదు, అందరూ కలిసి పాడడం మొదలుపెట్టారు. అండ్ బాబా హంగ్ ఎ డ్రమ్ అరౌండ్ హిజ్ నెక్ అండ్ రిథమికల్లీ గేవ్ అకంపనీమెంట్. బాబా ఏమో తన మెడలో ఒక డోలు వేసుకుని, డ్రమ్ ఒకటి వేసుకుని అక్కడేమో ఈ వాళ్ళకి సమానంగా కావలసిన విధంగా ఒక డోలు వాయిస్తున్నారు, అంటే మృదంగం వాయిస్తున్నారు. ఈ లవింగ్లీ అడ్రస్డ్ దెమ్. ప్రేమగా ఆ పిల్లలందరికీ ఇలా చెప్తున్నారు, బీ ఆనెస్ట్, నిజాయితీతో ఉండండి. నెవర్ టెల్ లైస్, ఎప్పుడు అబద్ధాలు చెప్పకండి. వాట్ ఎవర్ మే హ్యాపెన్, నెవర్ టెల్ లైస్. ఎంత ఏమైనా అవనండి, కానీ అబద్ధాలు మట్టుకు మీరు చెప్పకండి. ఇన్ దిస్ లైఫ్ ఐ టు వాజ్ వన్స్ ఏ చైల్డ్ లైక్ యూ. ఈ జీవితంలో నేను కూడా నీలాగే ఒక చిన్న పిల్లవాడిని. నౌ ఐ యామ్ గాడ్. ఇప్పుడేమో నేను భగవంతుని. సో యూ ఆల్సో కెన్ బి అడ్వాన్స్డ్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ ఇఫ్ యు లవ్ మీ. మీరు కనుక నన్ను ప్రేమించినట్లయితే మీరు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు. రెస్పెక్ట్ యువర్ టీచర్, నీ యొక్క ఉపాధ్యాయుల్ని వాళ్ళని గౌరవించండి. యువర్ ప్రిన్సిపాల్, మీ ప్రిన్సిపాల్ని గౌరవించండి. అటెండ్ టు యువర్ స్టడీస్, మీరు చదువుకోవాల్సిన దానికి మీరు చదువుకుంటూ ఉండండి. డూ యువర్ డ్యూటీస్, మీ కర్తవ్యాన్ని చేస్తూ ఉండండి. బట్ ఎవ్రీడే, అంటే ఇవన్నీ చేస్తూనే ప్రతిరోజు కూడా మీరు అట్లీస్ట్ వన్స్ రిమెంబర్ మీ, ఏదో ఒక్కసారి నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. బాబాని జ్ఞాపకం పెట్టుకోమంటున్నారు. దెన్ మై నజర్ విల్ బి ఆన్ యూ ఆల్. అప్పుడు ఎవరైతే ఆ జ్ఞాపకం పెట్టుకున్నారో ఒక్క క్షణం, ఒక్క నిమిషం, ఎప్పుడైనా సరే మీరు అంటే మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, అవేం ఆపక్కర్లే. మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు నా యొక్క దృష్టి అంతా మీ మీదే ఉంటుంది. అండ్ మై నజర్ బీయింగ్ ఆన్ యూ మీన్స్ దట్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ వే, బట్ బీ ఆనెస్ట్. అంటే నా యొక్క దృష్టి మీ మీద ఉంటుంది అంటే ఏమిటి, నేను మీకు సహాయం చేస్తూ ఉంటాను, అన్ని విధాలుగాను మీకు సహాయం చేస్తుంటాను, కానీ మీరు మటుకు నిజాయితీగా ఉండడండి అని బాబా ఆ పిల్లలకి, గురుకులానికి, రాజమండ్రిలో ఉన్న గురుకులానికి బాబా ఒక సందేశం ఇలా ఇచ్చాడు ఆ నిజాయితీ గురించి. ఆనెస్టీ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఆర్ రిక్వైర్డ్ ఆన్ ద పాత్. మీరు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అనుకున్నట్టయితే మీకు నిజాయితీ ఉండాలి, దాని తర్వాత నిస్వార్థమైన సేవ చేయడం అనేది మీలో ఉండాలి అని. ఇది 1963 ఏప్రిల్లో బాబా పూనాలో ఇచ్చినటువంటి సందేశం. ఫర్ వన్ హూ గెట్ సెల్ఫ్ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ ఇల్యూజరీ వానిషెస్. ఎవరైతే భగవత్ సాక్షాత్కారం పొందుతారో వాళ్ళకి సర్వము అంతా కూడా మాయమైపోతుంది. Yet I have kept my sense of humor and hence I can bear the universal suffering. నేను అది హ్యూమర్ అంటే ఆ యొక్క
నాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ హ్యూమర్ నేను ఉంచుకుంటున్నాను. అంతే కానీ ఇది ఉంచుకుంటూనే నేను మొత్తం విశ్వం యొక్క బాధలన్నీ నేను భరిస్తున్నాను అని బాబా చెబుతూ ది బియాండ్ స్టేట్ ఈస్ అటైన్డ్ వెన్ వన్ గెట్స్ రియల్ నాలెడ్జ్. నీకు ఆ భగవత్ సాక్షాత్కారం అన్నటువంటి ఆ స్థితి నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే రియల్ నాలెడ్జ్ జ్ఞానాన్ని పొందుతావో, నిజమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుతావో. ఇట్ కెనాట్ బి గెయిన్డ్ విత్ ది మైండ్. అది నీ యొక్క తెలివితేటల మనస్సుతో అవి పొందలేవు. యు సీ ఎవ్రీథింగ్ విత్ యువర్ ఐస్. నువ్వు సర్వము నీ కళ్ళతో చూస్తావు. బట్ యు కెనాట్ సీ యువర్ ఓన్ ఐస్ అన్లెస్ యూ ప్లేస్ ఏ మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నువ్వు నీ కళ్ళతో సర్వాన్ని చూస్తూ ఉంటావు కదా, నీ కళ్ళని మటుకు నువ్వు చూసుకోలేవు. ఎప్పటిదాకాను నీ ముందర ఒక అద్దాన్ని పెట్టుకుంటేనే అప్పుడు నువ్వు చూడగలవు. సిమిలర్లీ ప్లేస్ ది మిర్రర్ ఆఫ్ రియల్ నాలెడ్జ్ బిఫోర్ యూ. అదే విధంగా నువ్వు కూడా ఆ జ్ఞానం అనేటువంటి ఆ అద్దాన్ని నీ ముందర ఉంచుకో. అండ్ యూ విల్ దెన్ సీ యువర్ రియల్ సెల్ఫ్. అప్పుడు నువ్వు నీ యొక్క నిజమైనటువంటి రూపాన్ని, అంటే నువ్వే భగవంత్ సెల్ఫ్ అంటే క్యాపిటల్లో పెట్టారు, రియల్ సెల్ఫ్ అంటే నువ్వే ఆ భగవంతుడివి అని నువ్వు ఆ అనుభూతి నువ్వు పొందుతావు. అండ్ యూ విల్ దెన్ సీ చూస్తావు. ఆన్ ది పాత్ పర్ఫెక్ట్ ఆనెస్టీ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఆర్ నీడెడ్. నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకున్నట్టయితే నిజమైనటువంటి 100% నిజాయితీతనంతో ఉండాలి. తర్వాత నిస్వార్థమైనటువంటి సేవ నువ్వు చేస్తూ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ ఈవెన్ ఏ సింగిల్ థాట్ ఆఫ్ సెల్ఫ్, యువర్ సర్వీస్ ఈస్ నాట్ సెల్ఫ్లెస్. నువ్వు నేను చేస్తున్నానని ఒక్కసారైనా నువ్వు అనుకున్నట్టయితే నీ సర్వీసు, నువ్వు చేస్తున్నటువంటి సేవ అది నిస్వార్థం అవ్వదు. ఏ పోయెట్ సాయిబ్ ఆస్మి ఆఫ్ పాకిస్తాన్, ఇతను సాయిబ్ ఆస్మీని బాబా యొక్క ప్రేమికుడు. ఇతను ఒక విధంగా ఈ విధంగా చెప్పాడు. ఏమిటంటే, ఫస్ట్ రినౌన్స్ ద వరల్డ్. మొట్టమొదట ఈ ప్రపంచాన్నంతా నువ్వు త్యజించు. దెన్ ది నెక్స్ట్, దాని తర్వాత కూడా దాని తర్వాత వచ్చిందా దెన్ గాడ్, అండ్ లాస్ట్లీ దాని తర్వాత భగవంతుడిని కూడా నువ్వు త్యజించు. చివరికి ఆ త్యజించడం అనే దాన్నే త్యజించు. అంటే నువ్వు ఆ రెనౌన్స్ దాన్నే రెనౌన్స్ చేస్తూ ఉండు అని ఇతను సాయిబ్ ఆస్మి చెప్పాడు. తర్వాత ఆనెస్టీ ఇన్ లవ్. నువ్వు ప్రేమలో నువ్వు నిజాయితీగా ఉండాలి, ప్రేమించడంలో నిజాయితీగా ఉండాలి. వన్ థింగ్ ఈజ్ డెఫినెట్, ఐ లవ్ యూ మోర్ దెన్ యూ లవ్ మీ. తప్పకుండా నేను మీ అందరికన్నా నేనే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమించుకునే కన్నా నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అవుట్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ మీ. అది మీ యొక్క ప్రేమ అనే దాన్ని హ్యావ్ కమ్ ఫ్రమ్ డిస్టెంట్ ప్లేసెస్ ఫర్ మై సహవాత్. మీరు అనేక దూరమైన ప్రాంతాల నుంచి నా యొక్క సహవాసంలో పాల్గొనడానికి మీరు వచ్చారు. I know each and every work you have done for me in Andhra and elsewhere. మీరందరూ కూడా ఈ ఆంధ్రాలోను తర్వాత ఇంకా అనేక చోట్ల మీరేమో చాలా మంచి నా పనిని చేశారు. అండ్ there is no need for you to tell me anything about it. మీకు ఏమి చేశారో మీరు అంతా నాకు చెప్పవలసిన అవసరం లేదు. So much so that before you even think of doing anything, I know that you are going to do it. ఎందుకని? మీరు ఏదో ఒక పనిని మీరు చేయబోతున్నారు అని మీరు చెయ్యాలి అని మీరు ఆలోచించి దానికి ముందరే నాకు తెలిసిపోతుంది మీరు ఆ పని చేయబోతున్నారని. ఐ ఆల్సో నో ఆఫ్ యువర్ ప్లేస్. మీరు అనేక నాటకాలు ఆడారు, డ్రామాలు వేశారు, తర్వాత బెల్లాడ్స్ అంటే మన బుర్ర కథలు చెప్పారు,
through which you are trying to serve me and do my work. వాటి ద్వారా మీరేమో నా యొక్క కార్యక్రమం చేస్తూ మిగతా వాళ్ళేమో నన్ను మిగతా వాళ్ళు తెలుసుకునేట్లాగా ఆ పనుల ద్వారా మీరు నాకు చేశారు. యు ఆల్ సే గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్. మీరంతా ఏం చెప్తారు? భగవంతుడికి అన్నీ తెలుసు అని చెప్తారు. దట్ యు యాక్సెప్ట్ మీ యాజ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. మీరేమో నన్ను అవతారుడు అన్నటువంటి నేను అవతారుణ్ణి అని మీరేమో ఒప్పుకుంటూ ఉంటారు. మీరు నన్ను తెలుసుకుంటూ ఉంటారు. దట్ ఐ ఆమ్ ఆల్ నోయింగ్. నేను అవతారునైనప్పుడు ఆయనకి సర్వము తెలుసు అని కూడా అనుకుంటారు. ఐ నో ది పాస్ట్. నేను గతం జ్ఞాపకం ఉంది, నాకు గతం తెలుసు, తర్వాత ప్రస్తుతం తెలుసు, అండ్ ముందర ఏమబోతుందో అది కూడా నాకు తెలుసు. బట్ వాట్ డూ యూ మీన్ బై గోయింగ్ గాడ్ బీయింగ్ ఆల్ నోయింగ్? కానీ భగవంతుడికి అన్నీ తెలుసు అన్న దానికి అర్థం ఏమిటో మీకేం తెలుసా? హౌ ఐ ప్లే మై ఓన్ గేమ్ ఇన్ ఇల్యూషన్ నో వన్ నోస్. ఈ మాయలో నా యొక్క ఆటని నేను ఎలా చేస్తానో ఎవరికి మీకు తెలియదు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ ఈస్ ఇన్ మాయా దేర్ ఈస్ టైమ్ అండ్ స్పేస్. ఈ మాయలో సమయం ఉంది, తర్వాత చోటు ఉంది. బట్ ఇన్ రియాలిటీ దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ టైమ్ అండ్ స్పేస్. కానీ నిజంగా చెప్పాలి అంటే సత్యం ఏమిటంటే అసలు నీకు ఈ సమయము తర్వాత ఈ చోటు అన్నదికి దానికి ఏమీ కూడా లెక్కలేదు. ఐ లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి అని బాబా చెప్తూ, దిస్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ఎ డిస్కోర్స్. ఇది ఒక ప్రవచనం అయిపోతుంది. హవెవర్ మచ్ ఐ విష్ నాట్ టు గివ్ మీ వన్. మీకు ఏ ప్రవచనాలు ఇవ్వకూడదు అని అనుకున్నప్పటికీ కూడా నేను చెప్పేదంతా ఒక ప్రవచనం అయిపోతుంది. ఐ టెల్ యూ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ నథింగ్ విల్ హ్యాపెన్. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు దాకా ఏమీ జరగలేదు, ఇంకా ముందర కూడా ఏమీ జరగదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ నౌ అట్ దిస్ మూమెంట్. సర్వము ఈ ప్రస్తుతమైనటువంటి క్షణంలోనే జరుగుతోంది. దిస్ మూమెంట్ ఈజ్ ఇటర్నల్ అండ్ కంటిన్యూస్ టు బి ఇటర్నల్. ఈ ప్రస్తుతం అన్నటువంటి ఆ యొక్క ఆ మూమెంట్ అది ఎలా ఉంటుందంటే అది ఎప్పటికీ కూడా ప్రస్తుతం అనేదే ఉంటుంది. సో దట్ ద నెక్స్ట్ మూమెంట్ విల్ బి దిస్ మూమెంట్. అందువల్ల ఏమిటవుతోంది? వచ్చే క్షణం ఈ క్షణం అయిపోతుంది. ద నెక్స్ట్ మూమెంట్ ఆఫ్టర్ దట్ విల్ ఆల్సో బి దిస్ మూమెంట్. దాని తర్వాత వచ్చేటువంటి సమయం కూడా అది కూడా ఇప్పుడే అవుతోంది. Therefore, in this present moment is embodied all of the past and the future. అంచేత ఏమిటి? ఈ ప్రస్తుతంలో గతము ఉంది, ఇంకా ముందర రాబోతున్నది ఉన్నది. యు ఆర్ ఏ చైల్డ్. మీరు ఒక పిల్లవాడు. యు గ్రూ అప్ అండ్ యు బికేమ్ ఏ మ్యాన్. నువ్వు పెరిగి ఒక మనిషి, ఒక యువకుడు అయ్యావు. ఆల్ ద ఇయర్స్ యు హ్యావ్ పాస్డ్ ఆర్ ఎంబడీడ్ ఇన్ దిస్ వెరీ మూమెంట్. మరి నీ పెద్దవాడు అయిపోయిన తర్వాత నువ్వు గతంలో అన్నిటి కూడా ఈ క్షణంలోనే ఉంది అని, అది ఈ క్షణంలోనే ఉంది. ఓన్లీ ఇన్ ఇల్యూషన్ ఈజ్ దేర్ టైమ్ అండ్ స్పేస్. ఒక్క మాయలోనే, భ్రమలోనే నీకు సమయం ఉంది, చోటు ఉంది, టైమ్ అండ్ స్పేస్. ఇన్ రియాలిటీ దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ టైమ్ అండ్ స్పేస్. నిజంగా చెప్పాలంటే ఈ సమయానికి ఈ చోటుకి అన్నదానికి ఏమీ కూడా విలువ లేదు, ఏమీ అవకాశం లేదు. ఇన్ మై రియల్ స్టేట్ ఓన్లీ దిస్ మూమెంట్ ఈజ్. నా యొక్క నిజమైనటువంటి స్థితిలో ఒక్క ఈ ప్రస్తుతం అనేదే ఉంది. ద మూమెంట్ ఇటర్నల్లీ ఈజ్ అంటే ఈ ప్రస్తుతం అన్నది నిరంతరము ఉంటూనే ఉంటుంది. బిలియన్స్ ఆఫ్ పాస్ట్
and future years are embedded in this state of reality. గతించినటువంటి కోటాన కోట్ల సంవత్సరాలు, రాబోయేటువంటి అనేక రకం కోటాన కోట్ల సంవత్సరాలు, ఇదంతా కూడా నిజము, ప్రస్తుతము, రియాలిటీ, ఇది సత్యము అన్న దానిలోనే ఇమిడి ఉన్నాయి, ఆ స్థితిలోనే ఉన్నాయి. ఐ నో ద థింగ్స్ దట్ హ్యాపెండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. నాకు తెలుసు అనేక యుగాలు అనేక సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నాకు తెలుసు. అండ్ ఐ నో ద థింగ్స్ దట్ ఆర్ టు హ్యాపెన్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫ్రమ్ నౌ. అనేక కోట్ల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అది కూడా నాకు తెలుసు. ఐ ఆమ్ ఇన్ యూ ఆల్. మీ అందరిలోనూ నేనున్నా. ఐ ఆమ్ ఆమ్నిషియంట్. నేను సర్వ శక్తిమంతుణ్ణి. ఐ నో వాట్ యు ఆల్ విల్ థింక్ టుమారో. రేపొద్దున మీరు రేపన్న దానిలో మీరు ఏమి తెలుసుకుంటారో, ఏ విధంగా ఆలోచిస్తారో, ఏ విధంగా ఆలోచిస్తారో నాకు తెలుసు ఇవాళే. ఐ సే దట్ యు నీడ్ నాట్ టెల్ మీ ఎనీథింగ్. ఎందుచేత అందుకునే నేను మీరు ఏమీ నాకు చెప్పక్కర్లేదు. హౌ యు వర్, ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నావు, హౌ యు ఫెల్ట్, ఏ విధంగా నువ్వు అనుభూతి చెందావు, నో హౌ యు థాట్, అప్పుడేమో ఏమి ఆలోచించావు, హౌ యు వర్క్డ్, నువ్వు ఎలా పనిచేసావు, అండ్ వాట్ వర్క్ యు ఆర్ నౌ డూయింగ్ ఫర్ మీ, ప్రస్తుతం నా గురించి మీరు ఏం పని చేస్తున్నారు, అది అన్నీ నాకు తెలుసు. ఇఫ్ ఐ ఆమ్ ఆమ్నిషియంట్ ఐ మస్ట్ నో ఎవ్రీథింగ్. నేను సర్వశక్తిమంతుణ్ణి, సర్వజ్ఞుణ్ణి అని అన్నట్టయితే నాకు అన్నీ కూడా తెలుసు. ఐ ఆమ్ ఆమ్నిషియంట్. నేను సర్వజ్ఞుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి. సో ది బెస్ట్ థింగ్ ఫర్ యూ ఇస్ టు లవ్ మీ. అంచేత మీకు మంచిది ఏవైనా ఉందంటే, నువ్వు ఏమైనా మంచి చెయ్యాలనుకుంటే మీరు నన్ను ప్రేమించడమే. టు వర్క్ ఫర్ మీ, నా గురించి పని చేయడమే. టు బి ఆనెస్ట్ ఇన్ మై లవ్, నా యొక్క ప్రేమలో మీరు నిజాయితీతో ఉండడమే. దేర్ మస్ట్ నాట్ ఈవెన్ ఎ థింగ్ ఆఫ్ హిపోక్రసీ ఇన్ యువర్ వర్క్ అండ్ నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రివార్డ్. మీరు చేస్తున్నటువంటి నా పనిలో ఏ మాత్రం కూడా కపటం ఉండకూడదు. తర్వాత ఏదైనా బహుమతి పొందుతావో అన్నది కూడా నువ్వు అనుకోవద్దు. ఐ ఆమ్ హ్యాపీ అండ్ ప్లీజ్డ్ విత్ యువర్ వర్క్ అండ్ లవ్. నేను మీరు చేస్తున్న పని, మీ యొక్క ప్రేమలో నేను చాలా ఆనందం అనుభవిస్తున్నాను, ఆనందంగా ఉంటున్నాను అంటే అని ఇక్కడ ప్రేమలో నిజాయితీగా ఉండడం ఎలాగా అన్న దాని మీద బాబా ఇచ్చినటువంటి సందేశం మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు ఆనెస్టీ ఇన్ అవర్ థాట్స్ అండ్ డీడ్స్, మన యొక్క ఆలోచనలోను మనం చేసే పనుల్లోనూ నిజాయితీతో ఉండాలి. కిషన్ సింగ్ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ది ఎయిర్ ఫోర్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఈ డెహ్రాడూన్లో ఇచ్చారు 1953లో. కిషన్ సింగ్ అనే అతను చాలా ముఖ్యమైనటువంటి ఆఫీసర్. ఇందులో ఎయిర్ ఫోర్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో, ఎయిర్ ఫోర్స్ యొక్క అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అతను ముఖ్యమైన పెద్ద ఆఫీసర్. When some of his office staff came for Baba's darshan, Baba explained to them. ఆయన యొక్క కొంతమంది ఆయనతో ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా ఈ విధంగా వాళ్ళకి వివరించి చెప్పారు. We have to be honest in our thoughts and deeds. మన యొక్క ఆలోచనలోను మనం చేసే పనులోను మనం నిజాయితీగా ఉండాలి. God wants us to be absolutely honest. భగవంతుడు మనం నిజాయితీతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు బిలీవ్ ఇన్ గాడ్ దాన్ టు పోజ్ యాజ్ వన్ హూ లవ్స్ గాడ్. మీరు భగవంతుల్లో నమ్మకం లేకపోవడమే మంచిది. దేని ముందర నువ్వేమో భగవంతుడి యొక్క ప్రేమికుడు అని చూపించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అంటే పోజ్ అలా దానికన్నా నువ్వు భగవంతుడు నమ్మకం లేకపోవడమే చాలా మంచిది. నువ్వు పోజులు కొట్టద్దు, అంటే నువ్వు కపటంగా ఉండద్దు. ఓన్లీ వెన్ వీ బికమ్ ఆనెస్ట్ కెన్ వీ ఫైండ్ గాడ్. ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటామో
అప్పుడే భగవంతుణ్ణి మనం చూడగలం. ఈవెన్ వైల్ అటెండింగ్ టు అవర్ డ్యూటీస్, అంటే నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా ఉండగలుగుతావో అప్పుడే నువ్వు భగవన్ని చూడగలవు. ఎలాగా? నువ్వు మీ యొక్క కార్యక్రమాలన్నిటిని, నీ యొక్క కర్తవ్యాన్ని మీరెంతో చేసుకుంటూనే మీరు నన్ను నిజాయితీతో ఉన్నట్టయితే అది మీరేమో భగవంతుని చూడగలరు. బికాస్ దెన్ వి ఫీల్ డిటాచ్. అప్పుడు మనం మనం డిటాచ్మెంట్ మనం అనుభూతి చెందగలం. ఫీల్, అది అనుభవం పొందగలం. సో ఐ గివ్ యూ మై లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ ద అటైన్మెంట్ ఆఫ్ దిస్ ఆనెస్టీ. నేను మీకు ఆశీర్వచనాలు, ప్రేమ ఇస్తున్నాను. దేని గురించి? మీరు ఈ యొక్క నిజాయితీతనాన్ని మీరు పొందగలుగుతారు. ఇక్కడ మనం ఇందాక పిల్లలకి చెప్పినప్పుడు ఇందులోనూ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీ రోజువారీ పనులు మీరు చేసుకోండి. మీ పనులన్నీ చేసుకుంటూనే మీరు నిజాయితీగా పనుల్లో కనుక ఉన్నట్టయితే నన్ను మీరు ప్రేమిస్తున్న దాంతో సమానం అని అక్కడ చెప్తూ, ఇది నిజంగా మీరు నిజాయితీగా ఉండడం అనేది అది ఒక వరం లాంటిది. మీరు అంటే భగవంతుల్లోనే ఉంటున్నారు. మీరే భగవంతులు. నిజాయితీగా ఉండడమే భగవంతుడి కింద ఉండడం. ఎంచేత ఆ భగవంతుడే చాలా గొప్ప నిజాయితీ పరుడు. మీరు ఎప్పుడైతే ఆ నిజాయితీతో మీరు కర్తవ్యాలన్నీ చేసుకుంటుంటారో, మీ రోజువారీ పనులను చేసుకుంటూ ఉంటారో, మీరేమో భగవంతుల్లో ఉన్నట్టే. ఆ భగవంతుడికి అన్నీ నీ చేస్తున్న పనులన్నీ ఆయనకు తెలుస్తూనే ఉంటాయి అని ఇక్కడ నిజంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడైతే నిజాయితీలో అన్ని పనుల్లో నిజాయితీగా ఉండగలుగుతామో అప్పుడు మనం భగవంతుడివే. అంచేత ఆయన అనంతమైన నిజాయితీ. కాబట్టి నిజాయితీ అన్న దాన్ని మీరు మనసుగా ఫాలో అవ్వండి అంటున్నారు. ఇక్కడ ఇంకొక ప్రవచనం ఇస్తున్నారు. ఆనెస్టీ వర్సెస్ హిపోక్రసీ. నిజాయితీను దానికి పోలుస్తూ కపటము, ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఇక్కడ ఆంధ్ర దర్శనంలోనే 1953 జనవరిలో ఇచ్చింది. ద ఫస్ట్ స్టాప్ వాస్ ద బంగ్లో ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జ్ కృష్ణారావు నాయుడు. మొట్టమొదట ఆంధ్రాలో బాబా ఉన్న చోటు ఏమిటంటే అది డిస్ట్రిక్ట్ జడ్జి అయిన కృష్ణారావు నాయుడు గారి బంగ్లాలో ఆయన మొదట ఆగారు. వేర్ బాబా గేవ్ దిస్ మెసేజ్ ఆఫ్ ఆనెస్టీ. అక్కడేమో ఈ విధంగా బాబా ఆనెస్టీ గురించి ఈ రకమైన మెసేజ్ ఇస్తున్నారు. నిజాయితీ గురించి ఈ యొక్క ప్రవచనం చెప్తున్నారు. ఐ హ్యావ్ లేటెస్ట్లీ బీన్ లేయింగ్ స్ట్రెస్ ఆన్ ఆనెస్టీ. నేను ఈ మధ్యన నేను నిజాయితీ మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నాను. ఇఫ్ వి లవ్ గాడ్ ఆనెస్ట్లీ వి బికమ్ వన్ విత్ హిమ్. ఆ విధంగా మనం భగవంతుని కనుక నిజాయితీగా ప్రేమించినట్లయితే మనం ఆయన అయిపోతాం. అంటే మనం భగవంతులు అయిపోతాం. ఇక్కడ హిమ్ అన్నది వి విల్ బికమ్ వన్ విత్ హిమ్, అంటే ఆయనలో ఐక్యం అయిపోతాం. నెవర్ బిఫోర్ హ్యావ్ డిజానెస్టీ అండ్ హిపోక్రసీ ప్రివైల్డ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ టుడే. పూర్వం ఎప్పుడు కూడా ఆ నిజాయితీగా లేకపోవడం, తర్వాత కపటత్వం ఉండడం అన్నది ప్రస్తుతం జీవితంలో ఉన్నంత ఎప్పుడు కూడా ఇంతకు ముందర లేదు. ఇఫ్ ది లీస్ట్ హిపోక్రసీ క్రీప్స్ ఇంటూ అవర్ థాట్స్, వర్డ్ ఆర్ డీడ్స్, గాడ్ హూ ఈస్ ది ఇన్నర్మోస్ట్ సెల్ఫ్, హీ ఆల్ అస్ కీప్ హిమ్సెల్ఫ్ హిడెన్. మనకి జీవంతమైన సరే ఆలోచనలో కానీ, మనం మాట్లాడే మాటల్లో కానీ, తర్వాత చేసే పనులలో కానీ మనకి ఏమాత్రమైన హిపోక్రసీ కపటత్వం కనుక దూరింది అంటే, మనం ఎవరైతే మన అందరిలోనూ ఉన్నటువంటి ఆ భగవంతుడు, ఇక్కడ క్యాపిటల్ సెల్ఫ్ భగవంతుడు మనందరిలో ఉన్నాడు. ఆయనేమో ఉన్నప్పటికీ కూడా నీకు ఆయన కనిపించడు. ఆయనే దాచుకొని ఉంటాడు. భగవంతుడే నీలో ఉన్నప్పటికీ కూడా నీలో ఆయన ముచ్చుకేసి ఉన్నాడు, నువ్వు తెలుసుకోలేవు. హిపోక్రసీ ఈజ్ ఎ మిలియన్ హెడెడ్ కోబ్రా. ఈ కపటం అనేది అది అనేక తలలో ఉన్నటువంటి పెద్ద పాము. దేర్ ఆర్ టుడే సో మెనీ సో కాల్డ్ సెయింట్స్
who tell people to be honest and not hypocritical, and they are in themselves deep in on dishonesty. ఇప్పుడు చాలా కపటమైనటువంటి మహాత్ములు సెయింట్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, ప్రజలకేమో మీరు నిజాయితీతోనూ కపటత్వం లేకుండా మీరు జీవించండి అని అంటూనే వాళ్ళకి చెప్తూ ఉంటూ వాళ్ళంతలో వాళ్ళే చాలా నిజాయితీ లేకపోవడంలో వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు. I say with the divine authority that I am in you all, and if you honestly love God, you will find him everywhere. నేను నా దివ్యమైన అధికారంతో నేను చెప్తున్నాను ఏమిటంటే, నేను మీ అందరిలోనూ ఉన్నాను. అది కనుక మీరు నిజాయితీగా భగవంతుని కనుక ప్రేమించగలిగినట్టయితే మీరు అన్ని చోట్ల కూడా ఆయనని మీరు చూడగలుగుతారు అని బాబా చెప్తూ, అండ్ రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోండి, ఇఫ్ యూ కెనాట్ లవ్ గాడ్ అండ్ లీడ్ ప్యూర్ లైఫ్, అట్లీస్ట్ డూ నాట్ మేక్ ఎ షో యాజ్ ఇఫ్ యూ ఆర్ లవింగ్ గాడ్. ఇందాక కపటం అన్నారు కదా, ఆ కపటంగాని నిజాయితీకి పోల్చి చెప్తున్నారు. మీరు ఇంకొకటి జ్ఞాపకం ఉంచుకోండి ఏమిటంటే, మీరు కనుక భగవంతుణ్ణి ప్రేమించకుండా, తర్వాత మీ జీవితాల్లో పవిత్రత లేకుండా అది ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆయనలో నిజాయితీ ఉంది, నేను భగవంతుని ప్రేమిస్తున్నాను, నేనేమో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని నాటకం ఆడకండి. యాజ్ ఇఫ్ యు ఆర్ లవింగ్ గాడ్, మీరు భగవంతుని ప్రేమిస్తున్నట్టుగా మీరు నాటకం ఆడకండి. బికాస్ ద వర్స్ట్ స్కౌండ్రల్స్ ఆర్ బెటర్ దాన్ హిపోక్రిటికల్ సైన్స్. ఎంచేతంటే చాలా చాలా దుష్టమైనటువంటి వాడు దుష్టమైనటువంటి వాడు ఈ కపట సన్యాసుల కన్నా చాలా చాలా గొప్పవాడు అని ఇక్కడ బాబా ఈ ఈ ఆనెస్టీ గురించి, హిపోక్రసీ నుంచి బాబా ఇచ్చినటువంటి సందేశాలు ఇవి. మనం ఈ వేళతో ఆనెస్టీ గురించి మనం చదువుకోవడం, ఆనెస్టీ మీద బాబా ఇచ్చినటువంటి ప్రవచనాలు అంత ముందరే కొటేషన్ అంత ముందరే చదువుకున్నాం. ఇవాళ అంతక్కడి నుంచి కొంచెం ముందరికి జరుగుదాం. ఇంచేదంటే ఇక్కడ ఆనెస్టీ గురించి 2-3 వారాల నుంచి ఇంచుమించుగా ఆనెస్టీ గురించే మనం చెప్తున్నాం. నిజం ఇంకా చెప్పారు బాబా, ఏమిటి అన్నారు, ఆనెస్టీ ఈజ్ ద కీ నోట్ టు డివైనిటీ అన్నారు. అంటే నువ్వు నిజాయితీగా ఉండడమే అంటే అది భగవంతులాగా నీవు ఉండడం. ఈ కీ నోట్ టు డివినిటీ అదే నిజమైనటువంటి మూలం. నీ యొక్క నీతో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని ప్రకటించడంలో అది చాలా ఆ నిజాయితీ అన్నది చాలా ఉపయోగపడుతుంది అని ఇక్కడ తన గురించి తన ఆనెస్టీ చెప్తున్నారు. నేను భగవంతుణ్ణి అని చెప్తూ నేను భగవంతుణ్ణి అయి ఉండడం అన్నది అదే నాలో ఉన్నటువంటి నిజాయితీ అని తన గురించి తను చెప్తున్నారు బాగా. నెక్స్ట్ హోప్ అంటే ఆశ. హోప్ ఫర్ నథింగ్ ఎక్సెప్ట్ టు రైజ్ అబౌవ్ ఆల్ హోప్స్. దేని గురించి ఆశ పెట్టుకోకు. ఆశలన్నిటికీ కన్నా నీవు ఎక్కువగా ఉండడమే, అంటే అందులోంచి మీరు పైకి లేవండి. దేనిలోనూ ఆశ పెట్టుకోవద్దు. ఆశలన్నిటికీ కన్నా పైన ఉండండి, అంటే మీరు ఆశ పెట్టుకోవద్దు అని బాబా చెప్తూ, ఆల్ ద ట్రబుల్ వాజ్ ఫ్రమ్ హోపింగ్. మనకు వస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ ఆశ పెట్టుకోవడం వల్లే. వేర్ దేర్ ఇస్ నో హోప్ దేర్ కెన్ ఫాలో నో డిసప్పాయింట్మెంట్. ఎక్కడైతే ఆశ అనేది మనం లేకుండా ఉంటాము అక్కడ నీకు డిసప్పాయింట్మెంట్, నీకు నిరుత్సాహం అన్నది నీకు కలగదు. లెట్ us not hope because the knowledge of God is beyond hoping and wanting. అంచేత మనం ఆశ పెట్టుకోవద్దు. ఎంచేతంటే భగవంతుడు ఆయన సర్వజ్ఞాని, ఆయనకు అన్ని సర్వము తెలుసు. ఆయన చేత మీరు ఈ యొక్క ఆశ పెట్టుకోవడం, కావాలి అని అనుకోవడం, ఈ రెండింటి నుంచి మీరేమో
దూరంగా ఉండండి. దానికి వెనకాలకి దానంతా దూరంగా ఉండండి. ఇట్ ఈస్ ఇన్ఫినిట్లీ బెటర్ టు హోప్ ఫర్ ద బెస్ట్ దాన్ టు ఫియర్ ద వర్స్ట్. నువ్వు ఏదో మంచే జరుగుతోంది అని నువ్వు అనంతంగా ఆలోచించే కన్నా, నీవు ఏదో చెడు జరిగిపోతుంది అన్నటువంటి భయాన్ని మీరు దానిలో జీవించకండి. ఏదో చెడు జరుగుతుందేమో అన్న భయంలో జీవించకండి. మీరేమో అనంతమైనటువంటి ఆ భగవంతుణ్ణి, ఆయన్ని ఆరాధించ ఆయన మీదే ఆశ పెట్టుకుని ఉండండి. టైమ్ ఈజ్ యాజ్ మచ్ మేడ్ అవుట్ ఆఫ్ ది నైట్స్ యాజ్ ఆఫ్ ది డేస్. ఎంచేతంటే ఈ సమయం అన్నది 12 గంటల పగలు, 12 గంటల రాత్రి సమానంగా 2 కూడా ఉంటున్నాయి. ఆ విధంగానే నువ్వు మంచే జరుగుతుంది అన్నటువంటి ఆ యొక్క ఆశ, ఉన్నదే మంచిది అనేటువంటి ఆశతో మీరు జీవించండి. ఇప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో మట్టుకు మీరు జీవించొద్దు. హోప్ నెవర్ డైస్. ఈ ఆశ అనేది ఎప్పుడు కూడా దానికి అంతం లేదు, చావదది. గాడ్ ఈజ్ అబౌవ్ ఆల్ హోప్స్. కానీ భగవంతుడు అన్ని ఆశల కన్నా చాలా పైన ఉన్నాడు. అంటే అన్నిటికన్నా అతీతంగా ఉన్నాడు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు అటైన్ గాడ్. భగవంతుని పొందడానికి ఒకటే ఒక మార్గం ఉంది. అదేమిటంటే వెన్ హోప్ డైస్ గాడ్ ఈజ్ రియలైజ్డ్. ఎప్పుడైతే నీవు ఆశ అనే దాన్ని పూర్తిగా చంపేస్తావో అప్పుడు భగవంతుని నువ్వు తెలుసుకోగలుగుతాం. దేర్ ఈజ్ ఓన్లీ వన్ రెమెడీ టు గెట్ రిడ్ ఆఫ్ హోప్. ఆ యొక్క నీ ఆశ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. అదేమిటంటే దట్ ఈజ్ లవ్. అదే ప్రేమ. అండ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు లవ్. అది కూడా ఆ ప్రేమించడం అనే దాన్ని కూడా దానికి ఒకే ఒక మార్గం ఉంది. అంటే ఏమిటంటే ఫర్గెట్ అవర్ సెల్ఫ్. మన్ని మనం మర్చిపోవడం. అండ్ డూ దట్. అండ్ టు డూ దట్, అది మన్ని మనం మర్చిపోవడం అంటే అలా ఉండడానికి ఏమి చెయ్యాలి? సరెండర్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ఎ మాస్టర్. నీ సద్గురువు యొక్క పాదాల దగ్గర నువ్వు సర్వార్పణ అయిపో అని ఈ హోప్ గురించి బాబా ఇచ్చినటువంటి సందేశం. తర్వాత హౌస్, ఇల్లు. నథింగ్ కెన్ హౌస్ ద ఏన్షియంట్ వన్ దట్ డస్ నాట్ హౌస్ లవ్. ఏ హృదయంలో కనుక ప్రేమ అనేది లేకపోతుందో అందులో నీకు ఆ పురాతన పురుషుడైనటువంటి భగవంతుడు అందులో ఉండడు. హౌస్ బాబా యొక్క ఇల్లు గురించి బాబా ఇక్కడ ఒక చెప్తున్నారు. హ్యావ్ యూ సీన్ మై హౌస్? మీరు నా ఇల్లుని చూసారా? హూ కెన్ సీ ఇట్? ఎవరు చూడగలుగుతారు నా ఇల్లుని? హూ ఈస్ దట్ లక్కీ? ఎవరు ఆ అదృష్టవంతుడు నా ఇల్లుని చూడగలిగిన వాడు? ద ఎయిర్ అలోన్ ఆఫ్ దట్ ప్లేస్ వుడ్ మేక్ యూ గో మ్యాడ్. ఈ వాతావరణం ఎలా ఉందంటే అదేమో నిన్ను పిచ్చివాణ్ణి చేసేట్లాగా ఉంది. యూ వుడ్ టీయర్ ఆఫ్ యువర్ క్లోత్స్ నౌ, త్రో దమ్ అవే అండ్ బికమ్ స్టార్క్ రేవింగ్ మ్యాడ్. మీరంతా మీ దృష్టిలన్నీ చింపేసుకొని తర్వాత వాటిని విసిరేసి తర్వాత మీరు పిచ్చివాళ్ళ కింద అయిపోతున్నారు. ఓన్లీ ఫ్రమ్ ఫీలింగ్ ఇట్స్ ఎయిర్ ద ఆనెస్ట్ ద హౌస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫార్. నువ్వు ఎలాగా నువ్వు ఆ వాతావరణాన్ని ఎప్పుడైతే నువ్వు అనుభూతి చెందుతున్నావో అప్పుడు నువ్వేమో అంటే ప్రస్తుతాన్ని నువ్వు వాతావరణం కింద తీసుకుని దాన్ని అనుభూతి పొందుతున్నావంటే అది అందుకునే నువ్వేమో పిచ్చివాడి అయిపోయేట్లాగా బట్టలు చింపేసుకొని పిచ్చివాడి కింద నువ్వు అయిపోతున్నావు. ద హౌస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫార్. ఆ ఇల్లు చాలా దూరం ఉంది. ఫార్ ఆఫ్, మీకు తెలియనంత దూరంగా ఉంది. అది ఆయన బాబా యొక్క ఇల్లు అని బాబా చెప్తున్నారు. అంటే ఏమిటి ఇక్కడ? నువ్వు ప్రస్తుతాన్ని నువ్వు ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని నువ్వు సీరియస్గా తీసుకుని దానిలోనే ఉండిపోకు. అదే సర్వమాన్ని అనుకోకు. నీవు ఆ భగవంతుడి యొక్క ఇల్లు చేరాలి అంటే
ఇప్పుడు ప్రస్తుతం నీకు వాతావరణంలో ఉండి నువ్వు పిచ్చివాడి కింద అయిపోతున్నావు. అంటే ఏమిటి? నువ్వు భగవంతుని ఒక్కడినే నువ్వు తలుచుకుంటూ ఉండు. ఆయన నీకు ఆయన ఇల్లే ఈ యొక్క వాతావరణం. అంటే నీ సంస్కారాల ప్రకారంగా నువ్వేమో పిచ్చివాడి కింద అయిపోతున్నావు. కానీ ఎప్పుడైతే ఆయన ఇంటికి నువ్వు చేరుకోగలుగుతావో అప్పుడేమో ఈ వాతావరణం అంతా పూర్తిగా మారిపోయి, ఓహో! నేను భగవంతుడి దగ్గరగా భగవంతుడినయిపోయాను. నేనే భగవంతుడినే అన్నటువంటి భావన అనుభూతి నీకు వస్తుంది. హ్యుమానిటీ మానవాళి. ఐ యామ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ హ్యుమానిటీ. బాబా చెప్తున్నాడు, నేను ఎప్పుడు కూడా ఈ మానవాళితో ప్రేమలోనే ఉంటున్నాను అని. బాబాస్ హ్యుమానిటీ ఎలా ఉంటుంది అని బాబా గురించి చెప్పుకుంటున్నారు. ద వరల్డ్ నౌ హ్యాస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై డివినిటీ. ప్రస్తుతం నా యొక్క దైవత్వాన్ని ఈ ప్రపంచం అనుభూతిలోకి తెచ్చుకుంటోంది. వైల్ యూ మై మండలి, మీరేమిటి నా మండలి వాళ్ళంతా ఏమంటున్నారు? నా యొక్క మానవత్వాన్నే మీరు చూస్తున్నారు. బయట ఏమిటింది? భగవంతుడి యొక్క అంటే ఆ దివ్యత్వాన్ని ప్రపంచం అంతా నాలో చూస్తోంది. కానీ నా మండలి ఉన్నారే వాళ్ళు మటుకు నాలో ఉన్న మానవత్వాన్నే చూస్తున్నారు. బట్ ద టైమ్ విల్ కమ్ వెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ మై డివినిటీ. కానీ ముందర సమయంలో ఒకటి వస్తుంది, అక్కడ నా యొక్క దివ్యత్వాన్ని అందరూ కూడా అనుభూతి చెందుతారు. వైల్ ద వరల్డ్ విల్ హంగర్ టు నో మై హ్యుమానిటీ. అప్పుడేమవుతుంది? ప్రపంచం అంతా కూడా మొత్తం మానవత్వం అన్నదాన్ని భగవంతుల్లో వెతుక్కుంటూ ఉంటుంది అని బాబా యొక్క బాబా యొక్క హ్యుమానిటీ ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. అంటే ఆ మండలి వాళ్ళేమో ఆయన యొక్క మానవత్వమే చూస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా ఆయనలో ఉన్న దైవత్వం చూస్తున్నారు. కానీ ఏదో ఒక టైం వస్తుంది, మీరందరూ కూడా నా దైవత్వాన్ని చూసుకుంటారు. తర్వాత అది వచ్చినప్పుడు అది బాబాలో అసలు దైవత్వం అంటే మానవత్వం అనేది ప్రపంచంలో ఉందా అని అప్పుడు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడితో ఆపేస్తానమ్మా. అవతార్ మహేష్ బాబా. జై బాబా. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ అండి. జై బాబా. ఇప్పుడు 1 minute సైలెన్స్. శారద గారు హారతికి రెడీగా ఉండాలి.